హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేసినాయి. ఇక్కడ వైసీపీ ఏమో సపరేట్గా పోటీ చేసింది. ఈ మూడు పార్టీలు కలిపి వైసీపీ మీద పోటీ చేసినాయి, గెలిచినాయి. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్త సమస్య తలెత్తింది. అదేంటంటే టీడీపీని జనసేన గెలిపించిందని జన సైనికులు, లేదు జనసేననే టీడీపీ గెలిపించిందని ఎల్లో గ్యాంగ్, ఈ రెండు గ్యాంగ్ల మధ్యన ఒక చిన్న వార్ నడుస్తుంది. దాని గురించే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎలాంటిలో తెలుసు కదా మీకు. ఆయన ఒక్కసారి స్కెచ్ చేసిందంటే ఎవడైనా పడాల్సిందే. ఇక్కడ పవన్ కళ్యాణ్ పడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంత రాజకీయ చాణక్యుడు అంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది, కానీ పవర్ అంతా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంటుంది. అది ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు పోటీ చేయడానికి ఛాన్స్ ఇచ్చాడు. కానీ బీజేపీది ప్లస్ జనసేన సపోర్టు, ఈ రెండు పార్టీల సపోర్ట్ కలిపి టీడీపీకి వచ్చేటట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్లో స్కెచ్ చేసి పెట్టిన ఆయన ఎక్కువ సీట్లు తీసుకొని వీళ్ళకి తక్కువ సీట్లు ఇచ్చిండు. ఇక్కడ ఇంకొక విషయం అందరూ ఎవరు గమనించి ఉండరు. జనసేన పార్టీ 21 సీట్లు గెలిచింది కదా, ఆ సీట్లతోని టీడీపీని ఏమీ చేయలేదండి. ఏమి అంటే ఏమీ చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఇట్లా ఏమైనా ఈయనకు ఎదురు తిరిగితే ఆయన ఏం చేయలేకుండా ఆయనకి 21 సీట్లు మాత్రమే ఇచ్చేసి ఆయన్ని పవర్ కోసం ఈయనని యూజ్ చేసుకున్నాడు. ఆయన పవర్ గిట్లా ఈయన లాగేసుకోవాలని ట్రై చేస్తే ఆయనకి ఎలాంటి పవర్ లేకుండా చేసిండు అనమాట. అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అంటే. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి ప్లాన్ ఏంటంటే జగన్ని కొట్టాలి, అంతే. జగన్ని కొడితే సరిపోతుంది అనుకున్నాడు ఆయన. కానీ తన బలాన్ని అవతలు యూజ్ చేసుకుంటారని ఆయన గమనించలేదో నాకు తెలియదు. కాకపోతే ఆయన బలం సగానికి సగం తగ్గించుకున్నాడు. ఆయనంతకు ఆయన్నే తగ్గించుకున్నాడు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని ఇంతకుముందు కేటీఆర్ గారు ఎప్పుడు చెప్పేది. అదే నిజం చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంకొక 30-40 సీట్లు ఎక్కువ తీసుకుంటే వేరేలా ఉండేది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపెట్టడం నా ఉద్దేశం కాదండి. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకెంతో ఇష్టం, ఎంతో గౌరవం. ఆయన ఎంతసేపు ఉన్నా వైట్ పాలిటిక్సే చేస్తాడని నేను నమ్ముతాను. అంటే నలుగురిని మోసం చేద్దామని కానీ, నలుగురిని నాశనం చేద్దామని కానీ ఆయనకు ఉండదు. ఎంతసేపు ఉన్నా నలుగురితో పాటు కలిసి నడుద్దాం, నలుగురిని తనతో పాటు ముందుకు తీసుకెళ్దామనే ఒక గొప్ప ఆలోచనతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడని నేను నమ్ముతాను. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ఒకే ఒక లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎలక్షన్స్లో ఎలాగైనా ఓడించాలి. ఆ లక్ష్యంతోనే ముందుకెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి పర్సనల్గా కలిసి ఆయనతో సంధి కుదుర్చుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మేమిద్దరం కలిసి ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నామని చెప్పి ఆయన తన బలాన్ని గుర్తించకుండా సగానికి సగం ఆయనకాయన్నే తగ్గించుకున్నాడని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యుడు. ఆయన ఏం చేసిండు, తెలివిగా ఈయనకి 21 సీట్లే ఇచ్చి ఈయన బలాన్ని ఆంధ్రప్రదేశ్ వైడ్గా, బీజేపీ బలాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ వైడ్గా మొత్తం వాడేసుకొని ఈయన పవర్లోకి వచ్చేసి వీళ్లకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి పవర్ రాకుండా ఈయన పార్టీని తక్కువ సీట్లకే పరిమితం చేసి ఒకవేళ ఫ్యూచర్లో వీళ్ళపైన పోటీ చేసినా కూడా గెలవలేని పరిస్థితిని తీసుకొచ్చాడని నేను అనుకుంటున్నా. ఇకపోతే ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంతా ఈసారి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందనే అనుకోవాలి. అది ఎట్లా అంటే టీడీపీ వల్ల జనసేనకి లాభం జరిగింది, జనసేన వల్ల టీడీపీకి లాభం జరిగింది, ఈ రెండు పార్టీల వల్ల బీజేపీకి లాభం జరిగింది. కాకపోతే టీడీపీ వల్ల జనసేనకు జరిగిన లాభం కంటే జనసేన వల్ల టీడీపీకి జరిగిన లాభమే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు ఇంకొన్ని ఎక్కువ సీట్లు తీసుకుని ఉంటే వచ్చేసరికి ఆయన సింగిల్గా పోటీ చేసిన సీఎం పదవి ఆయనకే దక్కే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.